వాహనదారులపై మరోసారి చమురు బాంబు పడింది. పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగాయి. 4 రోజుల్లో రెండోసారి ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు లవ్వోదివ్వమంటున్నారు. మే 15న లీటర్ పెట్రోల్ డీజిల్పై 3 రూపాయలు చొప్పున పెరిగింది. తాజాగా రేట్ల పెంపుతో విజయవాడలో లీటర్ పెట్రోల్ 114 రూపాయల 48 పైసలకు చేరగా డీజిల్ 102 రూపాయల 17 పైసలకు పెరిగింది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 36 పైసలు కాగా డీజిల్ ధర 99 రూపాయల 53 పైసలు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్పై 87 పైసలు పెరిగి 98 రూపాయల 64 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగి 91 రూపాయల 58 పైసలకు చేరింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని మెట్రోపాలిటన్ సిటీలలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ముంబైలో పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 94 పైసలు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్పై 96 పైసలు పెరిగి 109.70 రూపాయలు అయింది. డీజిల్పై 94 పైసలు పెరిగి 96 రూపాయల 07 పైసలకు అయింది. చెన్నైలో పెట్రోల్పై 82 పైసలు పెరిగి 104.49 రూపాయలుగా అయింది. డీజిల్పై 86 పైసలు పెరిగి 96.11 రూపాయలకు అయింది. వరుస పెట్రోల్ ధరల పెంపుతో వాహనదారులపై మరింత భారం పడనుంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, మరి 4 రోజుల్లోనే చూసుకుంటే వరుసగా 2 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. మరి ఈ ధరాఘాతం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే జనాలు భయపడుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలోనే ఇలా పెరిగింది అని అనుకున్నా, కానీ ఎప్పుడైనా అంతర్జాతీయ పరిణామాల సాధారణ స్థితికి వచ్చినా ఇలా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయనేది చరిత్రలో మనకు కొన్ని పైసల్లో మాత్రమే కనిపిస్తుంది. అసలు ఎలా ఉండబోతోంది ఈ ధరాఘాతం పెట్రోల్ డీజిల్ సంబంధించి రమణ? మనం ఆ రోజు అంటే ప్రధానమంత్రి మోదీ మాట్లాడే రోజే దాదాపు ఇండైరెక్ట్ గా చెప్పగానే చెప్పారు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆ యుద్ధం ఎఫెక్ట్ పశ్చిమాసియాలో ఉన్నటువంటి పరిస్థితులు, దీంతో ప్రస్తుతం ఆయిల్ సంస్థలు అయితే తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా బ్యారెల్ ధర అంటే ముడి చమురు సంబంధించిన బ్యారెల్ ధర $100 పైగానే ప్రస్తుతం పలుకుతోంది. ఈ క్రమంలో ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ధరలు పెంచక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయిల్ సంస్థలు ఉన్నాయి. దీనికి భారం అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ భారాన్ని చాలా వరకు మెయింటైన్ చేస్తూ వస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దలు మాట్లాడుతున్నా పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పుడైతే మనం కేవలం 4 రోజుల్లోనే ఈ పరిస్థితులు చూసాం. దీంతో వాహనదారులు లబోదిబ్బమంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మీద ఎఫెక్ట్ అంటే మనకు పెట్రోల్ అయితే 87 రూపాయల వరకు 85 పైసల వరకు పెరుగుతుంది. ఇటు డీజిల్ 91 పైసల వరకు హైదరాబాద్ లో పెరగబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ ఈ ధరలు ఈ రోజు నుంచే అందుబాటులో కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలో తీవ్రమైన ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. వచ్చే రోజుల్లో అంటే ఇంకొక వారం రోజుల్లో మళ్ళీ పెట్రోల్ ధరలు పెరగకమానం అంటారు. 30 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి వార్తలు ఇటు మార్కెట్ నిపుణులు చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ కూడా పదే ఇటు ప్రభుత్వ పెద్దలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటు ప్రజా రవాణా సంబంధించి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడాలంటూ కూడా చెప్తారు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సౌకర్యాలు లేవనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. మెట్రో లాంటి వాటిని సేవలు ఉపయోగించుకోవాలని చెప్తున్నా కూడా మెట్రోలో ఖాళీ పెడదామంటే కూడా అంటే పరిస్థితి లేదు, వెళ్లే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మెట్రో సంబంధించిన వాటి సంఖ్య పెంచాలి, అలాంటి పరిస్థితులు అయితే రావాలి. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ సూచనలు చేయడం కరెక్ట్ గానేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదేమైనా ప్రస్తుతం దీని ఎఫెక్ట్ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే తీవ్రంగానే ఉంది. ప్రస్తుతం అంటే ఈ 4 రోజుల్లోనే రేటు పెరగడంతో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తారు. వచ్చే రోజుల్లో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి వార్తలతో మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. అసలు రైట్ రమణ, థ్యాంక్ యూ సో మచ్.